శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన జ్ఞానమురళిలో ముఖ్యమైన అంశాలను మళ్ళీ రివైజ్ చేద్దాము. ఈరోజు బాబా మురళిలో స్మృతి గురించి ఎన్నో విధాలుగా అర్థం చేయించడం జరిగింది. సుమారు 6 విధాలుగా అర్థం చేయించారు. స్మృతిలో మీరు ఏమేం చెయ్యాలి అని, లేక స్మృతి అంటే ఇలా 1, 2, 3, 4 అలా 6 విషయాలను అర్థం చేయించారు. చాలా చక్కగా ఉన్నాయి ఆ విషయాలన్నీ కూడా. దాంతోపాటు బాబా వినాశనం గురించి కూడా అర్థం చేయిస్తూ మీ స్థితి ఎలా ఉండాలి అంగదునిలాగా ఆ విషయాన్ని పిల్లలకు గుర్తు చేయించారు. మళ్ళీ సత్యుగం గురించి కూడా కొన్ని విషయాలను పిల్లలకు చెప్పడం జరిగింది. ఈరోజు బ్రహ్మబాబా గురించి కూడా, బ్రహ్మబాబా యొక్క వండర్ఫుల్ యాక్టివిటీ అని బాబా చెప్పారనమాట. మరి ఏం యాక్టివిటీ ఉందది, అది మళ్ళీ మురళి రివిజన్లో చూద్దాము. మళ్ళీ ఈరోజు బాబా సారంలో ఈ విధంగా అర్థం చేస్తున్నారు. మురళి డేటు September 3, 2020. मीठे बच्चे, याद से सतो प्रधान बनने के साथ साथ पढ़ाई से कमाई जमा करनी है. మధురమైన పిల్లలు, స్మృతి ద్వారా సతో ప్రధానంగా అవుతాము. దానితో పాటు చదువు ద్వారా సంపాదన అనేది సంపాదించాలి. పढ़ाई के समय బుద్ధి ఇధర్ ఉధర్ న భాగే. ఏం హెచ్చరిక ఇస్తున్నారు బాబా? పిల్లలు చదివేటప్పుడు బుద్ధి ఇటు అటు పరిగెత్తకూడదు, భ్రమించకూడదు. చదువు అనేది చాలా ఏకాగ్రంగా చదవాలి. ఎందుకంటే ఈ చదువు ద్వారానే మీకు సంపాదన అనేది అవుతుంది. అందుకోసము బుద్ధిని ఏకాగ్రం చేసి చదువుకోవాలి. ఇంకా స్మృతి ద్వారా ఏమవుతుంది అన్నారు బాబా? మీరు సతో ప్రధానంగా అవుతారు అని అర్థం చేయించారు. ఈరోజు ప్రశ్న అడిగారు బాబా, तुम डबल अहिंसक अननोन वॉरियर्स की कौन सी विजय निश्चित है और क्यों? ఏమంటున్నారు బాబా? మీరెవరు? డబల్ అహింసకులు, దాంతోపాటు అన్నోన్ వారియర్స్, గుప్తమైన సైనికులు ఉన్నారు అని చెప్తున్నారు. మరి కౌన్సీ విజయ నిశ్చిత్ హే, మీ యొక్క ఏ విజయం అనేది మరి నిశ్చితంగా ఉంది, అది కూడా ఎలా? ఒకటైతే ఎంత విచిత్రంగా ఉంది చూడండి. ఒకవైపు మనము గుప్తమైన సైనికులు ఉన్నాము, యోద్ధలు ఉన్నాము, కానీ డబుల్ అహింసకులు ఉన్నాము. ఇంకా యోద్ధ అంటేనే హింస చేసేవాళ్ళు అని వస్తుంది కదా, కానీ ఇక్కడ మనము గుప్తమైన యోద్ధలు ఉన్నాము, దాంతోపాటు డబల్ అహింసకులు ఉన్నాము. మరి దేనిపై విజయం పొందుతాము? ఎటువంటి హింస చేయకుండా దేనిపై మనం విజయం అనేది పొందుతాము? మీ విజయం అనేది నిశ్చితంగా ఉంది, అది ఎందుకుంది అని అడుగుతున్నారు బాబా. జవాబు ఉన్నది, तुम बच्चे जो माया पर जीत पाने का पुरुषार्थ कर रहे हो, तुम्हारा लक्ष्य है कि हम रावण से अपना राज्य लेकर ही छोड़ेंगे. ఏంటుంది? మీకు ఏ విషయంలో నిశ్చయం ఉంది? పిల్లలైన మీరు తప్పనిసరిగా మాయాపై విజయం అనేది పొందుతారు. మీ లక్ష్యమే రావణాసురుడి నుంచి అతని యొక్క రాజ్యం అనేది తప్పనిసరిగా తీసుకుంటాము, రామరాజ్య స్థాపన చేస్తాము. यह भी ड्रामा में युक्ति रची हुई है. ఇది కూడా డ్రామాలో ఓ యుక్తి ఉందని అంటున్నారు బాబా. तुम्हारी विजय निश्चित है क्योंकि तुम्हारे साथ साक्षात परम पिता परमात्मा है. మీ విజయం అనేది తప్పనిసరిగా అయి తీరుతుంది. ఎందుకంటే మీకు తోడుగా ఎవరున్నారు? పరంపిత పరమాత్మ సాక్షాత్ వారే సమ్ముఖంలో మీకు తోడుగా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మాయాజీత్ అవుతారు, ఇంకా మీ రాజ్యాన్ని కూడా స్థాపన చేస్తారు. तुम योग बल से विजय पाते हो, मनमना भव के महामंत्र से
तुम्हें राजाई मिलती है. యోగ బలం ద్వారా మీరు విజయాన్ని పొందుతారు. ఇంకా మన్మనాభవం అనే మహామంత్రం ద్వారా మీకు రాజ్యం అనేది లభిస్తుందన్నమాట. తుమ్ ఆధా కల్ప్ రాజ్య కరేంగే. మీరు అర్ధకల్పము ఇంకా రాజ్యం అనేది చేస్తారు. ఖచ్చితం ఉన్నాయి ఇవన్నీ. అర్ధకల్పం మీ రాజ్యం వచ్చేది ఉంది. మన్మనాభవ మంత్రం ద్వారా మీరు రాజ్యం అనేది తీసుకుంటున్నారు. ఇంకా యోగ బలం ద్వారా మాయపై విజయం అనేది పొందుతున్నారు. ఇంకా మీ యొక్క విజయం అనేది నిశ్చితంగా ఎందుకుందంటే మీకు తోడు ఎవరున్నారు? పరంపిత పరమాత్మ సమ్ముఖంలో సాక్షాత్ వారే మీకు తోడుగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. మరి స్మృతి అనేది మనం చెయ్యాలి, స్వయాన్ని సతో ప్రధానంగా చేసేది ఉంది. దాని గురించి బాబా అన్నారనమాట. అసలు మీరు ఒక విషయము గుర్తుపెట్టుకుంటే దానిలో యోగము దాంతోపాటు సంపాదన రెండు తోడుగా అవుతాయి అన్నారు. యోగం ఇంకా సంపాదన అనొచ్చు, లేక యోగం ఇంకా చదువు అనొచ్చు, లేక యోగం ఇంకా ధనం సంపాదించడం అనొచ్చు, లేక సతో ప్రధానం అవ్వడం ఇంకా ధనం సంపాదించడం అనొచ్చు. ఇవి ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి? బాబా అన్నారు సంగం యుగంలోనే ఇది వీలవుతుంది అన్నమాట. ఎలా వీలవుతుంది అనేది ఆ మహావాక్యాలను చదువుతున్నాను. బాబా అంటున్నారనమాట, ध्यान में रखना है हम आत्मा है, बाप से सुन रहे हैं, यह तो कभी होता ही नहीं है. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మేము ఆత్మలమని ఇంకా బాబా నుంచి వింటున్నాము, శివ బాబా పరమాత్మ నుంచి మేము వింటున్నాము అని బాబా అంటున్నారు. ఈ విషయం ఎప్పుడైనా జరుగుతుందా? కలియుగంలో జరగదు, సత్యుగంలో జరగదు, ఎప్పుడు కూడా ఏ యుగంలో కూడా జరగని విషయము. సిర్ఫ్ ఏక్ హీ బార్ సంగం పర్ హోతా హై. ఒక్కసారి సంగమంపై ఈ విషయం జరుగుతుందన్నమాట. తుమ్ అప్నే కో ఆత్మా సమజ్తే హో, హమారా బాప్ ఇస్ సమయ టీచర్ హై క్యోంకి పఢాతే హై, దోనో కామ్ కర్నే పడతే హై. ఈ సమయంలో మీకు తండ్రినే టీచర్ రూపంలో ఉన్నారు. అయితే రెండు పనులు చేసేస్తున్నారు. తండ్రి రూపంలో కూడా మనం చూసుకుంటున్నారు, చదువు కూడా చదివిస్తున్నాము. మనం కూడా ఏం చేస్తున్నాము? మనం కూడా తండ్రిని గుర్తు చేస్తున్నామంటే యోగం చేస్తున్నాము. చదువుతున్నామంటే మనం కూడా చదువు అనేది చదువుతున్నాము. టీచర్ నుంచి చదువుకుంటున్నాం. మనం కూడా స్మృతి చేస్తున్నాము, చదువుతున్నాము. బాబా కూడా తండ్రి రూపంలో టీచర్ రూపంలో మనను బాబా చూసుకుంటున్నారు. ఈ రెండు విషయాలు ఒకేసారి అవుతాయి అని చెప్తున్నారు బాబా. ఇంకా స్మృతి గురించి ఒక 6 విషయాలు చెప్పారు. ఏమేం చెప్పారు చూద్దాము. ఒకటైతే చాలా మంచి ఒక విషయం బాబా అర్థం చేయించారు. పిల్లలు ఎప్పుడు ఏమంటారు? బాబాను గుర్తు చేయాలి, బాబాను గుర్తు చేయాలి అని అంటాం కదా. బాబా అన్నారు, అభి తుమ్ యోగి బంతే హో. మీరు ఇప్పుడు యోగి అవుతారు. కానీ బాబా అన్నారనమాట, బాప్కే సమాన్. యోగి అయితే అవుతారు, కానీ ఎవరిలాగా? బాబా సమానంగా యోగి అవ్వాలి. ఇక్కడ ఏ బాబా అంటే బ్రహ్మ బాబా సమానంగా యోగి అవ్వాలి. జస్ట్ యోగి కాదు, బాప్ సమాన్ యోగి అవ్వాలి అని చెప్పారు. అంటే మన యోగం యొక్క చూడండి క్వాలిటీ ఎలా ఉండాలి అని మనకు బాబా ఒక లెక్క ఇస్తున్నారనమాట. బాబా సమానంగా యోగి అవ్వాలి అని. ఇంకోటి యోగం చేయడం అంటే రెండో విషయము స్వదర్శన చక్రధారి అవ్వడము. స్వదర్శన చక్రం కూడా మనం తిప్పుతూ ఉంటే అది కూడా యోగమే అని అంటున్నారు. మరి మూడోది లైట్ హౌస్ భీ హై, బాప్కో యాద్ కర్నా అర్థాత్ లైట్ హౌస్ పన్నా. అంటే ఏక్ ఆంఖ్ మే శాంతి ధామ్, ఏక్ ఆంఖ్ మే జీవన్ ముక్తి ధామ్ హై. యోగం చేయడం అంటే ఒక కంటిలో శాంతి ధామము, ఇంకో కంటిలో జీవన ముక్తి ధామము. ఇది కూడా యోగమే. అయితే ఎన్ని అయినాయి విషయాలు? 3 విషయాలు అయినాయి. ఇంకో విషయం చూడండి. బాబా అన్నారు, తుమ్ భీ యోగేశ్వర్కే బచ్చే హో. మీరందరూ యోగేశ్వర్ యొక్క పిల్లలు. శివ్ బాబాను యోగేశ్వర్ అంటారు. ఆ శివబాబా పిల్లల అయిన కారణంగా మీరు యోగేశ్వర్ యొక్క పిల్లలు ఉన్నారు. తుమ్ ఏక్ ఏక్ యోగేశ్వర్ యోగేశ్వరి బంతే హో. మీరే యోగేశ్వర్ యోగేశ్వరి అవుతారు. దాని తర్వాత ఏమవుతారు?
రాజరాజేశ్వరి అవుతారు. రాజరాజేశ్వరి అవుతారనమాట. అయితే ఇది వచ్చేసి 4వ పాయింట్. ఇంకో పాయింట్ చూడండి. బాబా అంటున్నారు, ఆత్మా కో హీ బాప్ కా బన్నా హై, तुम भी बाप द्वारा योग सीखते हो, बाप के बने तो मर गए ना. యోగం అంటే బాబాకి అయిపోవడము, బాబాకి అయిపోవడం అంటే ఇంకా చనిపోవడము. అంటే పాత సంస్కారాలు, పాత స్వభావం ఇవన్నిటి నుంచి ఇంకా మనము చనిపోవాలన్నమాట. కొత్త జన్మ ఇది వచ్చేసి మనది కొత్త జన్మ, మరజీవ. అందుకోసము యోగం అంటే అంత అనమాట, మరజీవ అయిపోవాలి మనము, అది యోగము అని అర్థం చేయించారు. మళ్ళీ కూడా మరజీవ గురించి మళ్ళీ కూడా ఈరోజు మురళిలో చెప్పడం జరిగింది. బాబా అన్నారనమాట, ఇక్కడ బాబా మీకు అనంతమైన చదువు చదివించడానికి వచ్చారు. బాబానే మీకు టీచరు, బాబానే మీకు గురువు. ఇకట్టా చల్తా హై. బాబా టీచర్ రూపంలో, గురువు రూపంలో, తండ్రి రూపంలో అన్ని విధాలుగా మనకు పాలన అనేది చేస్తూ ఉంటారనమాట. యహ ఏక్ హీ బాప్ హై జో కహతే హై మర్జీవా బనో. ప్రపంచంలో ఏ తల్లి తండ్రి చనిపో అని అంటారా? కానీ ఇక్కడ బాబాయ్ అంటున్నారు, మీరు మరజీవ అవ్వాలి. బ్రహ్మ కుమారి అవ్వడం అంటేనే ఏంటిది? శూద్ర సంస్కారాల నుంచి మనము చనిపోవాలి కదా, అందుకోసము మరజీవ అవ్వాలి అని చెప్తున్నారనమాట. అంటే యోగం అంటే చూడండి, ఇన్ని విధాలుగా బాబా ఈరోజు యోగం అంటే ఏంటిది అని అర్థం చేయించడం జరిగింది. మరి దాని తర్వాత బాబా అన్నారనమాట, అంగదునిలాగా ఉండాలి. అసలు స్థిరంగా ఎన్ని విషయాలు వస్తే కూడా, ఎన్ని విధాలుగా కదలిక జరిగితే కూడా మీరేమో చాలా స్థిరంగా అంగదునిలాగా ఉండాలి అని వినాశనం గురించి చెప్తూ అర్థం చేయించారనమాట. వినాశనం ఎలా జరిగేది ఉంది? బుద్ధి कहती है జరూర్ వినాశ హోనా హై. మనకు కూడా అర్థం అవుతుంది, తప్పనిసరిగా వినాశనం అయ్యేది ఉంది. उस तरफ के लिए बॉम्ब्स भी तैयार है, नेचुरल कैलामिटीज़ आदि फिर है यहाँ के लिए. ఇటేమవుతాయి అంటున్నారు బాబా, భారతదేశం వైపు అన్ని ప్రకృతి వైపరీత్యాలు ఇట వస్తాయి అని చెప్తున్నారు బాబా. అటు ఏం జరుగుతుంది వేరే దేశాల వైపు అంటే అక్కడ బాంబ్స్ పేలుతాయి, అటామిక్ బాంబ్స్ అని అక్కడ వాడడం జరుగుతుంది అన్నమాట. ఉస్మే బడి హిమ్మత్ చాహియే. ఏదైనా వినాశనం అనేది చూడాలంటే చాలా ధైర్యం కావాలి. అంగత్ కా భీ మిసాల్ హేనా. ఈ సందర్భంలో బాబా అంటున్నారనమాట, మీరు అంగదునిలాగా చాలా ధైర్యంగా ఉండాలి, అస్సలు కదలకూడదు. దుఃఖం యొక్క ఒక అల కూడా మనకు టచ్ అవ్వకూడదు, బయట నుంచి దేని ప్రభావంలో రాకూడదు. బయట నడుస్తున్న దుఃఖం యొక్క సీన్ ఏదైతే ఉందో దాని ప్రభావంలో వచ్చేసామనుకోండి, ఇంకా వేరే వాళ్ళ యొక్క దుఃఖాన్ని మనం ఎలా హరించగలము? వేరే వాళ్లకు శాంతి అనేది మనం ఎలా ఇవ్వగలము? అందుకోసము ఆ స్థిరత్వం అన్నమాట, ఎటువంటి పరిస్థితి యొక్క ప్రభావంలో రాకుండా అంగదునిలాగా తయారయ్యేది ఉంది. మరి వినాశనం అనేది అలా ఉంటుంది. అందుకోసం బాబా అంటున్నారు, అంగదునిలాగా మీరు అవ్వాలి. ఉన్కో కోయి హిలా న సకా, వహ అవస్థ పక్కీ కర్నీ హై. అందుకోసము ఈ అవస్థ, ఈ స్థితి అనేది చాలా గట్టిగా తయారు చేసుకోవాలి. ఏ స్థితి? మే ఆత్మా హూ, శరీర్ కా భాన్ టూటతా జాయ్. నేను ఆత్మను, దేహం యొక్క అభిమానం అనేది, దేహం యొక్క స్మృతి అనేది తొలగిపోతూ ఉండాలి అని చెప్తున్నారనమాట బాబా. అప్పుడే మీరు అంగదునిలాగా స్థిరంగా స్టేబుల్గా ఉండగలరనమాట. ఎందుకంటే ఒకవైపు వినాశనం అవుతుంటుంది, ఆత్మలన్నీ పరమధామానికి వెళ్తున్నాయి, కానీ దుఃఖము, అశాంతి అటువంటి వాతావరణం ఉంటుంది. దానిలో మీరు నా శాంతి దూతులై అందరికీ శాంతి దానం అనేది చేసేది ఉందంటే మీ స్థితి అనేది ఎలా ఉండాలి? అంగదునిలాగా స్థితి తయారు చేసుకోవడానికి ఇంకా మనము అభ్యాసం చేసేది ఉంది. అయితే బాబా ఇంకా బ్రహ్మబాబా గురించి చూడండి, చాలా చక్కని ఒక మాట ఈరోజు చెప్పారనమాట. బాబా అన్నారు, మీరు ఎంత బాబా స్మృతి చేస్తుంటే మీకు అంత సంతోషం అనేది ఉంటుంది. దిన్ ప్రతిదిన్ ఫీల్ కర్తే రహేంగే, క్యోంకి సిఖలానే వాలా తో వహ బాప్ హైనా. రోజు రోజుకు మీ సంతోషం పెరుగుతూ పోవాలి. ఎందుకంటే నేర్పించేవారు ఎవరు? మనకు శివ బాబా.
यह भी सिखाते रहते हैं. ఇక్కడ సిఖాతే रहते हैं. ఇక్కడ బ్రహ్మ బాబా కూడా మనకు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు అని అంటున్నారు శివ బాబా. इनको अर्थात ब्रह्मा को पूछने की दरकार नहीं रहती है. पूछते तो तुम हो. బ్రహ్మ బాబాకు ఏది అడిగే అవసరం లేదు. బ్రహ్మ బాబాకు ఎటువంటి సంశయం లేదు. బ్రహ్మ బాబాకు జ్ఞానం అనేది ఎలా ప్రాక్టికల్లో తీసుకురావాలి, శ్రీమతం అనేది ఏంటిది, ఎలా ప్రాక్టికల్లో తీసుకురావాలి, అదంతా చాలా చక్కగా ఉంది, క్లియర్ ఉంది. ప్రశ్నలు మీకు ఉన్నాయి, మీరు అడుగుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. పూछते तो तुम हो, ये तो सुनते ही है. అయితే మీరు అడుగుతారు, అప్పుడు బ్రహ్మ బాబా యొక్క ఆత్మ కూడా వింటూ ఉంటుందన్నమాట. బాప్ రెస్పాండ్ దేతే హై और यह भी सुनते हैं. ఇక్కడ చూడండి అర్థం చేస్తున్నారు. శివబాబా మనం అడిగే ప్రశ్నలకు రెస్పాన్స్ ఇస్తారు, అంటే జవాబిస్తారనమాట. కానీ మధ్యలో బ్రహ్మబాబా ఏం చేస్తున్నారు, మనం అడిగిన ప్రశ్నలను వింటారు అంతవరకే, కానీ రెస్పాన్సు శివబాబా ఇస్తున్నారు. ఇన్కి యాక్టివిటీ కితనీ వండర్ఫుల్ హే. అయితే బ్రహ్మబాబా యొక్క పాత్ర చూడండి ఎంత వండర్ఫుల్ ఉంది అని చెప్తున్నారనమాట శివబాబా. యహ భీ యాద్ మే రహతే హే. వీరు కూడా స్మృతిలో ఉండడానికి పురుషార్థం చేస్తారు. ఫిర్ బచ్చోం కో వర్ణన్ కర్ సునాతే హే. అప్పుడే కదా మరి బ్రహ్మ బాబా కూడా మురళిలో తన అనుభవాన్ని చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు, పిల్లలకు ఏం అర్థం చేస్తూ ఉంటారు, బాబా హమ్కో ఖిలాతే హే. నేనేం గుర్తు చేస్తూ ఉంటాను, శివ బాబా నాకు తినిపిస్తున్నారు అని. మే ఉన్కో అప్నా రథ దేతా హూ, సవారీ కర్తే హే తో క్యో నహీ ఖిలాయేంగే. నేను శివబాబాతో మాట్లాడతానమాట. శివబాబా ఈ రథం మీది కదా, మరి గుర్రానికైతే మీరే తినిపించాలి కదా, అందుకోసం మీరు నాకు తినిపించండి అని అలా బాబాతో చూడండి భోజనం చేసేటప్పుడు అలా శివబాబాతో బ్రహ్మబాబా లోపల మాట్లాడుతూ ఉంటారనమాట. తో యహ హ్యూమన్ అశ్వహేనా. ఈ దేహం అనేది ఏంటిది, ఇది ఒక గుర్రం లాంటిది కదా అని చెప్తున్నారనమాట. शिव बाबा का रथ हूँ, ये ख्याल रहने से भी शिव बाबा की याद रहेगी. ఇప్పుడు ఈ దేహం అనేది శివబాబా యొక్క రథము, ఇది నాదంటూ కాదు. ఇప్పుడు శివబాబా యొక్క రథం ఇది, శివబాబాకి ఇచ్చేసాను. అయితే అందుకోసము ఈ విధంగా కూడా నేను బాబాను గుర్తు చేస్తూ ఉంటే ఇది రథము అని, ఇది నా శరీరం అని అనుకోను, ఇది శివబాబా రథం అని అనుకుంటే మరి ఇది కూడా స్మృతి చేసినట్లే కదా. చూడండి ఎన్ని విధాలుగా మనము స్మృతి చేయగలము అని ఇక్కడ బ్రహ్మబాబా అర్థం చేస్తున్నారనమాట. तो ये ख्याल रहने से भी शिव बाबा की याद रहेगी ना, याद से ही फ़ायदा है. అయితే బాబా అంటున్నారనమాట, మరి స్మృతి చేస్తేనే లాభం కదా. भंडारे में भोजन बनाते हैं तो भी समझो हम शिव बाबा के बच्चों के लिए बनाते हैं. చూడండి ఎలా స్మృతి చెయ్యొచ్చు. భోజనం తయారు చేసేటప్పుడు కూడా శివబాబా పిల్లల గురించి చేస్తున్నాము. శివబాబా యొక్క కార్యం ఇది, శివబాబా యొక్క యజ్ఞం ఇది, శివబాబా యజ్ఞంలో సేవ చేస్తున్నాం. శివబాబా అని ప్రతి విషయంలో గుర్తు చేస్తుంటే కూడా, ఇంకా కర్మలు చేస్తుంటే కూడా అది స్మృతి కిందనే లెక్కొస్తుంది కదా అని బాబా మనకు అర్థం చేస్తున్నారనమాట. అయితే మళ్ళీ ఇంకో పాయింట్ లాస్ట్లో చెప్పారనమాట బాబా. పిల్లలు అంటారనమాట, తూఫాన్తో బచ్చోं को आते हैं, सिवाय याद के कर्मेंद्रिया वश होना मुश्किल है. ఇది ఇంకో పాయింట్, స్మృతి గురించి ఇంకో పాయింట్ ఏంటిదది, శివబాబా స్మృతి లేనిది కర్మేంద్రియాలను వశను చేసుకోలేము. అందుకోసము బాబా అంటున్నారనమాట, స్మృతి ద్వారానే కర్మేంద్రియాలు వశం అవుతాయి. యాదసే హీ బేడా పార్ హోగా. అయితే స్మృతినే చేయాలి కదా అని చెప్తూ బాబా అంటున్నారనమాట. యహ శివ్ బాబా కహతే హే యా బ్రహ్మ బాబా కహతే హే. అంటే మురళి అనేది వినేటప్పుడు మరి ఈ మాట శివ బాబా అంటున్నారా లేక బ్రహ్మ బాబా అంటున్నారా, యహ సమజ్నా భీ ముష్కిల్ హో జాతా హే. ఇది అర్థం చేసుకోవడం కూడా కొంచెం కష్టమే అని అంటున్నారనమాట. ఇస్మే బడీ మహీన్ బుద్ధి చాహియే. ఇది అర్థం చేసుకోవాలంటే బుద్ధి చాలా సూక్ష్మమైనది కావాలి. అప్పుడే మరి ఇది బ్రహ్మబాబా చెప్తున్నారా శివబాబా చెప్తున్నారా అని అర్థమవుతుంది అనమాట. అందుకోసము బ్రహ్మబాబా ఎప్పుడు ఏమంటారు, ఎప్పుడు పిల్లలు అనుకోండి శివబాబానే చెప్తున్నారని నిర్మాణంగా చెప్తారనమాట. మీరు ఎప్పుడు కూడా శివబాబానే చెప్తున్నారనే విషయము ఆ విధంగానే అనుకోండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు చార్ట్ అనేది పెట్టడంలో ఎలా ఉండాలి మీ మనసు యొక్క స్థితి అనేది చెప్తున్నారనమాట.
బాబా అన్నారు అబ్ తుమ్కో దైవీ గుణ ధారణ కర్నే और कराने हैं. దైవీ గుణాలను ధారణ చేసేది ఉంది, వేరే వాళ్ళకు కూడా చేయించేది ఉంది. బాబా రాయ్ దేతే హై అప్నా చార్ట్ రఖనే సే బహుత్ మజా ఆయేగా. మీ యొక్క చార్ట్ అనేది మీరు పెట్టండి. గుణాలను ఎలా ధారణ చేశాము, ఎంతవరకు ధారణ చేశాము, ఈరోజు ఏదైనా అవగుణానికి లోనయ్యానా, వికర్మలు చేశానా, స్మృతి ఎంత చేశాను, ఇదంతా కూడా చక్కగా చాలా హ్యాపీగా చేయండి. ఈ పని చాలా చక్కగా లెక్కలు అనేది వేస్తూ ఉండండి, దీన్ని ఎంజాయ్ చేయండి అంటున్నారు బాబా. రజిస్టర్ మే గుడ్, బెటర్, బెస్ట్ హోతా హే నా ఖుద్ భీ ఫీల్ కర్తే హే. అలా మీకే మీరు మార్కులు ఇచ్చుకోండి. అచ్చా ఈరోజు స్మృతి ఎలా ఉండే, చాలా గుడ్ అని, లేక చాలా బాగుండే, లేక బెస్ట్ ఉండే, అన్నిటికన్నా బాగుండే అని ఈ విధంగా మీరు మీ చార్ట్ అనేది చాలా సంతోషంగా మీరు చార్ట్ అనేది ఉంచండి అని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు మురళిలో ఈ విధంగా బాబా మనకు స్మృతి గురించి విశేషంగా ఒక 6 పాయింట్లు చెప్పడం జరిగింది. దాని తర్వాత బ్రహ్మబాబా యొక్క వండర్ఫుల్ యాక్టివిటీ అనేది ఎలా ఉందని చెప్పారు, అంగదునిలాగా ఎలా ఉండాలని చెప్పారు, ఇంకా సత్యుగం గురించి కూడా వర్ణించారు. అయితే అది మళ్ళీ మురళిలో రివైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓం శాంతి.